మానసిక ఆరోగ్యానికి ప్రశాంతమైన నిద్ర చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరి నిద్ర విధానం భిన్నంగా ఉంటుంది. కొంతమంది తమ వీపును నిటారుగా ఉంచి నిద్రించడానికి ఇష్టపడతారు. మరికొందరు ఒకవైపు తిరిగె నిద్రించడానికి ఇష్టపడతారు. కానీ మరికొందరు పొట్టను కిందకు వేసుకుని నిద్రపోతారు. ఇలా పడుకోవడం సౌకర్యంగానూ మంచి నిద్రను ఇచ్చినప్పటికీ భవిష్యత్తులో ఇది హానికరం. శరీర నొప్పి. కడుపు కిందకు వేసుకుని నిద్రపోవడం వల్ల శరీర నొప్పుల సమస్య పెరుగుతుంది. ఇది మొదట్లో సౌకర్యంగా అనిపించినా భవిష్యత్తులో సమస్యలు రావచ్చు. ఇలా నిద్రపోవడం వల్ల వెన్నెముకపై ఎక్కువ ఒత్తిడి ఏర్పడుతుంది. దీని కారణంగా వెన్నునొప్పికి గురవుతారు. ఇది కాకుండా మెడ నొప్పిని కూడా కలిగిస్తుంది. వెన్నెముకకు మంచిది కాదు. బోర్లా పడుకోవడం వల్ల వెన్నెముక మీద ఒత్తిడి పెరుగుతుంది. దీని కారణంగా భవిష్యత్తులో వెన్నెముకకు సంబంధించిన పెద్ద సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ భంగిమలో పడుకోవడం మానుకోవాలి. రొమ్ము నొప్పి. మహిళల్లో రొమ్ము నొప్పికి తరచుగా బోర్లా నిద్రపోవడమే కారణం. ఈ భంగిమలో రొమ్ములపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. రోజూ ఈ పద్ధతిలో నిద్రపోవడం వల్ల రొమ్ము నొప్పి ఫిర్యాదులు వస్తాయి. జీర్ణక్రియ తగ్గుతుంది. బోర్లా నిద్రపోవడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాదు. ఈ స్థితిలో జీర్ణక్రియ ప్రక్రియ సరిగ్గా పనిచేయదు. దీని కారణంగా కడుపు నొప్పి సమస్యలు వస్తాయి. చర్మానికి హానికరం. బోర్లా పడుకున్నప్పుడు ముఖం దిండుపై ఉంటుంది. దీని కారణంగా దిండులో ఉండే దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా ముఖానికి తగలడం వల్ల ముఖ చర్మానికి హాని కలుగుతుంది. ఇది మొటిమలు, చర్మ సంబంధ సమస్యలకు కారణమవుతుంది. ఇది మాత్రమే కాకుండా ఇలా నిద్రపోవడం వల్ల చర్మానికి తగినంత ఆక్సిజన్ అందదు. దానివల్ల చర్మం మీద తొందరగా ముడతలు వస్తాయి. నిద్రించడానికి మంచి భంగమ ఏది? నిద్రపోతున్నప్పుడు మెడ, వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోండి. మంచి నిద్ర కోసం మెత్తగా తేలికపాటి దిండ్లను ఉపయోగించాలి. మరీ ముఖ్యంగా ఎడమవైపున నిద్రించడం వల్ల శరీరంలో రక్త ప్రసరణతో ఆరోగ్యకరంగా ఉంటుంది. మరిన్ని వివరాల కోసం మా హాస్పిటల్ని సంప్రదించండి. మా హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట బస్టాండ్ ఎదురుగా కలదు. మా కాంటాక్ట్ నంబర్స్ 9550588377 మరియు 9100093338.